కొన్నిసార్లు మనం ఎదుర్కొనే అతిపెద్ద సమస్యలకు పరిష్కారాలు ఎక్కడో ఉండవండి, మన కళ్ళ ముందే ఉంటాయి. కాకపోతే మనం ఊహించని రూపంలో ఉంటాయి అంతే. ఈ రోజు మనం అలాంటి ఒక కథ గురించే మాట్లాడుకుందాం. ఒక రాజు, అతని రాజ్యం ఎదుర్కొన్న ఓ పెద్ద సంక్షోభం. మరి దానికి దొరికిన ఆశ్చర్యకరమైన చాలా సింపుల్ పరిష్కారం. ఈ కథలో ప్రతి నాయకుడు నేర్చుకోవాల్సిన ఒక లోతైన పాఠం దాగి ఉంది. అసలు పాయింట్ ఇదే. ఒక రాజ్యం నాశనం అంచున ఉంది, ఇక ఆశ లేదు అన్నప్పుడు ఒక నాయకుడు ఏం చేయాలి, ఏం చేయగలడు? ఈ ప్రశ్నతోనే మనం ఈ కథలోకి వెళ్దాం. హరిత నగరం పేరుకు తగ్గట్టే ఒకప్పుడు పచ్చగా కళకళలాడుతూ ఉండేది. ఆ రాజ్యాన్ని పరిపాలించే రాజు పేరు కుమారవర్మ. ఆయన చాలా మంచివాడు, ప్రజల మంచి కోరేవాడు. కానీ ఇప్పుడు ఆ రాజ్యం పరిస్థితి చాలా దారుణంగా ఉంది. భయంకరమైన కరువు కొరల్లో చిక్కుకుపోయింది. పరిస్థితి ఎంత దారుణంగా మారిందంటే ఊహించుకోండి. పంటలు లేవు, నదులన్నీ ఎండిపోయాయి. రాజు కుమారవర్మ తన దగ్గర ఉన్న ధాన్యాగారాలన్నీ తెరచి ప్రజలకు పంచిపెట్టాడు. చుట్టుప్రక్కల రాజ్యాల నుంచి అప్పు కూడా చేశాడు. అయినా సరే ఏం లాభం లేదు. ఆ భయంకరమైన కరువును ఆయన ఆపలేకపోయాడు. ఆయన ఎంత ప్రయత్నిస్తుంటే ప్రజల కష్టాలు అంత ఎక్కువ అవుతున్నాయి. రాజు కుమారవర్మకు అసలు ఏమీ అర్థం కాలేదు. చుట్టుప్రక్కల రాజ్యాలన్నీ పచ్చగా బాగుంటే తన రాజ్యం మాత్రం ఎందుకు ఇలా నాశనం అయిపోతుందోనని ఆయన రాత్రింబవళ్లు మదనపడ్డాడు. ఈ కష్టాల వెనుక ఉన్న అసలు కారణం ఏమిటో ఆయనకు అంతు పట్టలేదు. ఇక తన ప్రయత్నాలన్నీ విఫలం అవడంతో రాజు కుమారవర్మ ఏదో ఒక మార్గం కనుగొనాలని తపనతో తన రాజ్యసభలోని అత్యంత తెలివైనటువంటి పండితులను, సలహాదారులను సంప్రదించాడు. అప్పుడు ఆ పండితులు చెప్పిన మాటలు వింటే చాలా గూఢంగా అనిపిస్తాయి. వాళ్ళు ఏమన్నారంటే, రాజా, కొన్ని తప్పులు మన కళ్లకు కనిపిస్తాయి, కానీ కొన్ని కనిపించవు. కొన్ని మనం అనుభవిస్తే తెలుస్తాయి, కానీ కొన్నింటిని మనం అస్సలు గమనించం కూడా. అంటే రాజ్యంలో ఏదో కంటికి కనిపించని పొరపాటు జరుగుతోంది, అదే ఈ వినాశనానికి కారణం అని వాళ్ళు పరోక్షంగా చెప్పారు. సో వాళ్ళు ఒక క్లియర్ సొల్యూషన్ ఇచ్చారు. అదేంటంటే, సుభిక్షంగా ఉన్న మీ పొరుగు రాజ్యాన్ని సందర్శించండి అని. ఆ రాజు దగ్గరికి వెళ్లి ఆయన పాలన రహస్యాలు తెలుసుకోండి అని చెప్పారు. ఇంకా కుమారవర్మ ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయలేదు. వెంటనే తన పొరుగు రాజు సత్యసింగ్ ను కలవడానికి బయలుదేరాడు. కుమారవర్మ పక్క రాజ్యానికి చేరుకోగానే అక్కడ ఆయన చూసిన దృశ్యాలకు కళ్ళు చెదిరిపోయాయి. అది పూర్తిగా వేరే ప్రపంచంలా అనిపించింది. ఒకవైపు తన రాజ్యంలో ఎండిపోయిన పొలాలు, నిరాశతో ఉన్న ప్రజలు, మరోవైపు ఇక్కడ చూస్తే ఎక్కడ చూసిన పచ్చదనం, ప్రజల ముఖాల్లో సంతోషం. ఇక తేడా చూశాక ఆ విజయం వెనుక ఉన్న రహస్యం ఏమిటో తెలుసుకోవాలన్న పట్టుదల ఆయనలో ఇంకా పెరిగిపోయింది. కుమారవర్మ రాజు సత్యసింగ్ దగ్గరకు వెళ్లి ఎంతో వినయంగా తన కోరికను తెలియజేశాడు. అసలు కథ, అసలు పాఠం ఇక్కడి నుండే మొదలవుతుంది. కానీ ఇక్కడ అసలు ట్విస్ట్. కుమారవర్మ ఎంత ఆశతో అడిగాడో సత్యసింగ్ అంతే వినయంగా నేను సలహా ఇవ్వలేను అని చెప్పాడు. ఎందుకంటే తాను కూడా పొరపాట్లు చేసిన వాడినని, కాబట్టి సలహా ఇచ్చే అర్హత తనకు లేదని చెప్పాడు. ఇది కుమారవర్మను ఇంకా ఆశ్చర్యపరిచింది. దానికి కారణం సత్యసింగ్ తన జీవితంలో జరిగిన ఒక సంఘటన గురించి చెప్పడం మొదలు పెట్టాడు. అదే మొదటి కథ. చూసారా, కేవలం సంభాషణలో పడి తన అంగరక్షకులను మర్చిపోయిన చిన్న పొరపాటుకే ఆయన ఎంత బాధ్యతగా ఫీల్ అయ్యారో అది ఆయన దృష్టిలో పెద్ద నిర్లక్ష్యం. అంటే మొదటి కథలో తనకు తెలియని లోపం ఏమిటంటే నిర్లక్ష్యం. మన బాధ్యతలు అవి ఎంత చిన్నవైనా సరే వాటిని మర్చిపోకూడదు అనేది దీని సారాంశం. సరే, రాజు కాదన్నాడు కదా అని కుమారవర్మ ఊరుకోలేదు. ఆశతో రాజమాత దగ్గరకు వెళ్ళాడు. కానీ అక్కడ కూడా ఆశ్చర్యమే ఎదురయ్యింది. ఆమె కూడా నేను సలహా ఇచ్చేటంత గొప్పదాన్ని కాదని, నేను కూడా ఒక తప్పు చేశాను అని చెప్పింది. ఒక్కసారి ఆలోచించుకోండి. కేవలం తన కోడలి నగలు చూసి మనసులో ఒక్క క్షణం ఆశ పుట్టినందుకే ఆమె దాన్ని ఒక పెద్ద నైతిక వైఫల్యంగా భావించింది. సో రెండవ లోపం దురాశ.
అంటే ఇతరుల వస్తువుల మీద ఆశపడడం. అది ఒక నాయకుడికి ఉండకూడని లక్షణం. కేవలం మనసులో మొదలైన ఆలోచన కూడా ఎంత పెద్ద పొరపాటుగా చూశారో చూడండి. ఇక కుమారవర్మకి ఏం చేయాలో అర్థం కాలేదు. తన చివరి ప్రయత్నంగా ఆ రాజ్యంలో కల్లా అత్యంత జ్ఞాని అయిన రాజగురువు దగ్గరికి వెళ్ళాడు. కానీ కథ మళ్లీ మొదటికే వచ్చింది. ఆయన నుండి కూడా అదే సమాధానం వచ్చింది. రాజగురువు కూడా తన తప్పును ఒప్పుకున్నారు. కేవలం తన సోమరితనం వల్ల ఒక పండితుడిని సరిగ్గా పరీక్షించలేకపోయాను అని, దానివల్ల రాజు ఒక అనర్హుడిగా బహుమతి ఇచ్చేలా చేశానని బాధపడ్డారు. మొదట నిర్లక్ష్యం, తరువాత దురాశ, ఇప్పుడు సోమరితనం. ఈ మూడు లోపాలు కలిసి వినయం యొక్క ప్రాముఖ్యతను తెలియజేసే శక్తివంతమైనటువంటి పాఠాలుగా నిలిచాయి. ఈ మూడు వైఫల్య కథలు విన్న తరువాత రాజు కుమారవర్మ మెదడులో ఒక్కసారి ఒక్క వెలుగు వెలిగింది. ఆయన వెతుకుతున్న సమాధానం ఎవరూ నేరుగా చెప్పలేదు, కానీ ఈ కథల్లోనే అది దాగి ఉంది. అసలు రహస్యం ఏమిటో ఆయనకప్పుడు అర్థమయ్యింది. అప్పుడు కుమారవర్మకు జ్ఞానోదయం కలిగింది. ఒక రాజ్యాన్ని విజయవంతంగా నడిపించే రహస్యం గొప్ప వ్యూహాల్లోనే, ప్రణాళికల్లోనే కాదు, అది తమ సొంత చిన్న చిన్న తప్పులను కూడా గుర్తించి వాటిని వెంటనే సరిదిద్దుకునే వినయంలో, నిరంతరం అప్రమత్తతలో దాగి ఉంది అని గ్రహించాడు. ఈ గొప్ప పాఠం నేర్చుకున్నాక కుమారవర్మ ఏం చేశాడు? తన రాజ్యానికి తిరిగి వెళ్లి ఆ జ్ఞానాన్ని ఎలా ఉపయోగించాడో చూద్దాం. ఇదే ఈ కథ యొక్క అసలైన నీతి. గొప్ప నాయకులు అంటే తప్పులు చేయని వాళ్ళు కాదు, తమ తప్పులను తెలుసుకుని ఒప్పుకొనే వాళ్ళు. పెద్ద పెద్ద సమస్యలన్నీ ఎక్కడో పుట్టవు, మనం పట్టించుకోని చిన్న చిన్న పొరపాట్ల నుంచే మొదలవుతాయి. తప్పులు ఒప్పుకునే వినయం, దాని సరిదిద్దే వివేకం, అక్కడే అసలైన బలం ఉంటుంది. ఈ సూత్రాన్ని స్వీకరించిన కుమారవర్మ తన రాజ్యంలో జరిగే ప్రతి చిన్న పొరపాటును సరిదిద్దడం ప్రారంభించాడు. దాంతో కొద్ది కాలంలోనే ఆయన రాజ్యం మళ్లీ పచ్చదనంతో, సిరి సంపదలతో కళకళలాడుతూ ఉంది. ఈ కథ విన్నాక మనందరికీ ఒక ప్రశ్న తలెత్తుతుంది. మన జీవితంలో మనం ఎదుర్కొంటున్న అతి పెద్ద సవాళ్లకు పరిష్కారం మనం ఇప్పటిదాకా పట్టించుకోని ఏ చిన్న లోపంలో దాగి ఉందేమో ఒకసారి ఆలోచించండి.